ఈరోజు వెజ్ స్పెషల్తో వచ్చినాం. ఇదే పెద్ద స్పెషల్ అనుకోకరి. మన సబ్స్క్రైబర్ మమ్మ ఒకరు ప్రతి వీడియోలో 15 కామెంట్లు, ఒక్క కామెంట్ కాదు. అమ్మో, అయితే వెరీ స్పెషల్. అన్నా పెరగన్నం 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 కర్డ్ రైస్ కర్డ్ రైస్ కర్డ్ రైస్. అసలు ఆ పెరగన్నం అని ఎన్ని కామెంట్లు అంటే వాళ్ళ కోసం ఇది. వాళ్ళకి ఎంత ఇష్టమో మరి పెరగన్నం, వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా మేము మా మమ్మీకి ఇంకేం వద్దు మమ్మీ ఈరోజు స్పెషల్, ఈ పెరగన్నమే మన స్పెషల్ సబ్స్క్రైబర్ కోసం అని చెప్పి మేము రెడీ అయిపించేసిన. స్పెషల్ సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ కర్డ్ రైస్ చూడండి. అసలు చిక్కటి పెరిగేసి గిన్నె నిండా కలిపేసి డెకరేషన్ చేసింది, మిరపకాయలు పెట్టి. ఇవి ఉప్పు మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు చేస్తాం కదా సద్యలోకి. ఇది ఒట్టి మిరపకాయ కదా? అదే ఒట్టి మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు ఉప్పేసి వేయించినవి. అట్లనే ఉల్లిగడ్డ, మామిడికాయ పచ్చడి పెట్టుకోమన్నాడంట. పచ్చడి ఈ మధ్య పచ్చడి మీద అగడపడ్డట్టు పచ్చడి తిని తిని గులలో చేసినాయి. మా మమ్మీకి కొంచెం ఇష్టం వచ్చినట్టు తింటది మా మమ్మీ పచ్చళ్ళు మస్తు ఇష్టం. వద్దు మమ్మీ అన్న కూడా తినదు మా మమ్మీ. నేను చేసినవి ఎంత తిన్నా ఏం కాదు కానీ నువ్వు క్రాస్ పెట్టేస్తావు నాన్న. నేను చేసినవి ఎంత తిన్నా ఏం కాదు కానీ పచ్చడి బయట కొన్నది తింటే మొత్తం అది అంతా పింపుల్స్ ఈడ ఈడ ఈడ. ఈ మధ్య అయితే పుచ్చిపోయింది. అయినా పచ్చడి మస్తు హీట్ మమ్మీ. కానీ ఈ పెరుగనంత అయితే సలబడిపోతుందిలే మొత్తం. అయితే స్టార్ట్ చేద్దాం. ఇది కదా అంటే ఇది కదా అన్నం అంటే ఇది కదా ఛాలెంజ్. చాలా మందికి పెరుగు అంటే కొంచెం ఎలర్జీ టైప్ ఉంటది, కొంతమంది ఇష్టపడరు ఎందుకంటే వైట్ గా ఉంటదని. చాలా మంది. అవునా? అసలు పెరుగన్నం అంటేనే అది ఎట్లా. నా బిడ్డ తినదు. నా మనమడు అయితే ఆ పెరుగు చూస్తే తెల్ల కలర్ చూసి కనీసం తిరగబాత మజ్జిగ ఉంటాయి చూడు, అట్లా చేస్తే కొంచెం పసుపచ్చగా ఉందనే తింటాడు. కానీ వైట్ పెరుగన్న నోట్లో కూడా పెట్టాడు ఆడైతే. కానీ నాకైతే మస్తు ఇష్టం. నాకు కూడా. తమిళ తీసుకుందాం మమ్మీ. ఇది ఉంచుదామన్నా మొత్తం పోయేటట్టు. ఉంచొద్దు, ఇదో అంతే. ఎక్కడ కారిపోతుందని కింద ప్లేట్ కూడా పెట్టినా. స్టార్ట్ చేద్దాము. చేయి పెడితే వస్తుంది మొత్తం బయటకు వచ్చేస్తాము. ఏం రాదు. అయితే స్క్రీన్ పైన పెట్టిన ఈ మన సబ్స్క్రైబర్, స్పెషల్ సబ్స్క్రైబర్ కోసం పెరగన్నం ఛాలెంజ్. కర్డ్ రైస్ ఇదిగో నాన్న చూడు తింటున్నాం. ఇగో నువ్వు కూడా ఒక బుక్క పెట్టుకో. నీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతనే ఇష్టమో. అన్న చెప్పగానే రెడీ అని చెప్పేసి చిక్కటి పెరిగేసి బాగా ఒక బౌల్ నిండా, ఇది ఎంత తెలుసా, ఇంత బొగాన్ నిండా కలిపి మస్తు పెద్దది పెట్టిన. ఇది ఎంత పట్టింది అనుకున్నావు? ఇంత బొగాన్ నిండా కలిపిన అన్నం పట్టింది ఇలా. నాకు ఇన్నైతే 2 కేజీలు ఉంది. మస్తు బరువు. కడుపు చల్లగా బొజ్జలేసి ఈవినింగ్ వరకు బేఫిక్కర్ ఇట్లా తినిపోతే కదా చాలల్లో కన్న కష్టం. పొద్దున ఇంత తినిపోయినాం అనుకో సర్ది, మధ్యాహ్నం ఇంటికి 2 గంటలకు వచ్చే వరకు కడుపులో చల్లగా ఉంటుంది, కన్న కష్టం పడచ్చు. భలే చెప్పినావు ఇంతకి. స్టార్ట్ అన్నానా? పెరుగన్నం అనగానే కాంబినేషన్ చల్లమిరపకాయలు, మామిడికాయ దబ్బ, లేకపోతే నిమ్మకాయ దబ్బ, లేకపోతే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ కూడా. అక్కేమో కష్టపడి వండుతుందాం, సౌండ్లు వస్తున్నాయి. చికెన్ మనకు చికెన్లో గికెన్ లేదు, మంచిగా చల్లది తినేసినాగా. నిన్నేదో పొడుపు కదా అడిగినావు మమ్మీ. ఫస్ట్ ఇది గెలవనేనన్నా. మొన్న నత్తల కూర ఛాలెంజ్ లాగా చేయలే. ఎందుకు మమ్మీ? అది మనం టేస్ట్ ఫస్ట్ టైం కదా మమ్మీ, ఛాలెంజ్ లాగా చేయని టేస్ట్ భయపడ్డా. అందుకే ఇదన్నా చేయాలి కదా. మా మమ్మీ నోరు పెద్దగా ఉంటుంది, పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటుంది, దానివల్ల విన్ అవుతుంది మా మమ్మీ. నోరు పెద్దగా ఉంటుందంటే నా కొడుకు కూడా నాలాగనే నోరు, ముక్కు నోరు రెండు.
ముక్కైతే నీదేలే మమ్మీ, ఎన్నిసార్లు బాధపడ్డాను. నోరు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇంత బుక్కలు పెట్టింది నీ నోట్లో. నా పిల్లలకు నేను తినిపించినప్పుడు ఇంత కింద 5 బుక్కలలో అయిపోవాలి. 2 బుగ్గలు ఉప్పు కనీసం వాళ్ళకి నోట్లో అట్లా ఇట్లా సర్దుకునే గ్యాప్ కూడా ఉండదు కదా, అట్లా తినిపించేదాన్ని. నా మనవడు మనవరాలు అయితే అంతంత ఎందుకు పెడతావమ్మా, ఇంత పెట్టి ఆయన చంపుతుంటారు. నేను ఎప్పుడైనా తినిపిస్తే అంత పెద్దవి పెట్టకని చెప్పి. నీకు వచ్చిన ముక్క వర్ధి మమ్మీ తాతదా అమ్మమ్మదా? ముక్కుకు ఒక చరిత్ర ఉంది, వంశపారంపర్య చరిత్ర. మా ముక్కును చూసి మా ఇంటి పేరు చెప్తారు ఊర్లో. అమ్మది నాన్నది కాదు, తాతలది. నేనైతే ఎన్నిసార్లు బాధపడ్డా మమ్మీ, సన్న ముక్కు వచ్చినట్టే బాగుండు. మా మమ్మీకే సన్న ముక్కు ఉన్నా బాగుండు. ఇంకోటి చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఒత్తుతారంట, అట్లా ఒత్తితే సన్నగా అవుతుందంట. అదంతా అవుతుంది నాన్న. మా అమ్మ అట్లా కూడా ఒత్తలేవా మమ్మీ? ఎందుకు? కాకపోతే కొన్ని ఇట్లా అవుతాయి. అమ్మ నేను ఒత్తనీకి కూడా నా పిల్లలకి నొప్పి తగులుతుందేమో అని ఒత్తలే. మళ్ళీ నా మనవడికి నా మనవరాలకి వచ్చినాయి కానీ అయినా వాళ్ళకేమో సన్నగా కాలే. ఎవరో నాన్న పెరిగన్నం కర్డ్ రైస్ చెప్పిన బిడ్డ ఎవరో కానీ మగ బిడ్డ మిరపకాయలు కూడా తినేస్తావా నువ్వు? మొత్తం ఉల్లిగడ్డ మిరపకాయలు కడుపు అయితే అబ్బా ఇంత ఎత్తులు వేసేసింది. కడుపులో చల్లగా మిరపకాయలు ఉల్లిగడ్డ మొత్తం తినేసిన చల్లగా రాత్రి వరకు బేఫికర్రా భలే ఉంది కడుపులో అయితే. ఇప్పుడు చెప్పేందో మన సబ్స్క్రైబర్లు ఇచ్చిన ఒక మంచి కూల్ అయిన ఛాలెంజ్ మమ్మీ, మంచి ఛాలెంజ్. ఎప్పుడు అన్ని మంచివే, అన్నీ మంచివే. కాకపోతే ఇది న్యాచురల్గా మనకు ఎప్పుడు డైలీ ఊర్లో అయితే డైలీ తినేది ఇది. ఏ ఫీలింగ్ ఉండదు, ఏదో అయిపోతాం ఏదో. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆ నాన్ వెజ్ అది తింటుంటాం కదా, మాకైతే ఇది స్పెషల్ ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ఇంకోటి మాకు ఇష్టమైందే లేదు, ఏదైనా మీరు చెప్పేది ఏదైనా మాకు ఇష్టమైందే. ఇది వచ్చేసి కర్డ్ రైస్ అని 10 15 ఇట్లా మెసేజ్ అంటే కామెంట్స్ పెట్టేసిండు. ఓపికకి అసలు నిజంగా ఎన్ని అంటే 10-20 అసలు 20 కంటే ఎక్కువ కూడా ఉన్నాయి ఒక దానిలో. అసలు దానికి పెట్టేసేయచ్చు అన్నిసార్లు కామెంట్ పెట్టింది. అంత ఇష్టంగా అడిగినారు కదా, మీకోసం ఇష్టంగా చేసినాం. అట్లనే నేను విన్ అయినా, మా మమ్మీ విన్ అయిపోయింది. ఎందుకంటే ప్లేట్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది నాకు మా మమ్మీది. నువ్వు వెనకకు పెట్టకు, నన్ను వెనకకు పెట్టిస్తుంది చూసిరా, వెనకకు పెడితే సేమ్ ఉంది. వీడితో ఎవరే నీతో ఎప్పుడు ఇదేనారా? ఏదో ఒకటి చేస్తుంది మా మమ్మీ, ఆ తొండి చేయకపోతే నేనే విన్నా. అసలు దానికి తోడు మా మమ్మీ ఎట్లా తింటది కప్ప తిన్నట్టు. ఇగో 25 ఏళ్ళకి 45 ఏళ్ళకి తేడా లేదా, అయినా కూడా ఈ మొత్తం తింటుంటే ఎప్పుడు మమ్మీని పెద్ద గిన్నె అంటాడు, మమ్మీని చిన్న అన్నం అంటాడు, మమ్మీని ఇది కొంచెం అన్నం అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు విన్ అయిపోయినావని ఒప్పుకుంటా మమ్మీ, కాకపోతే నేను ఎందుకు ఓడిపోయినా కారణం కూడా చెప్పాలి వాళ్ళకి. అబ్బా అందుకని ఏం లేదు నాన్న, ఎంత ఇదిగో గిన్నెలు 2 ఉన్నాయి. ఈ వాదాన్లో ఒకటి ఉండే గిన్నెలు, అది చిన్నది పెద్దది అంటే ఏడో ఒక రింగో ఇట్లా ఉండొచ్చు. నేను ఊరికే అంటలే, అంటే నేను నా ఓటమి ఒప్పుకోలేక ఏదో అట్లా వేస్తుంటాడు. 2-3 అట్లా అంట, కానీ నిజానికి మా మమ్మీ ఎట్లా తింటుందో చూసారు కదా, మీరు చూస్తారు కదా లప్ప ఎట్లా మింగుతున్నా. మా మమ్మీతోనే మేము గెలవగలుగుతామని చెప్పరు. చిన్నప్పటి నుంచి నేనైతే 2 ముద్దలు సంగటి ఇంతలా ముద్దలు సద్ది గిన్నెలు ఉంటాయి కదా మనకి ఊర్లో, గిన్నెలు నిండా సర్ది బాగా పెరుగు పోసుకొని మీగడతో సహా పిసుకొని బాగా తింటుండే. అట్లా తిని అట్లా అయితే కథ ఏదన్నావు నిన్నేదో అడిగినావు మమ్మీ. అయితే ఎన్ని కామెంట్లు వచ్చినాయంటే నిజంగా క్రేజీ పెట్టిరు. అసలు ఎవరో పెట్టిరు, అబ్బాయి ఎంత బాగానా, 20లో ఇర, 60లో 20లో ఇర, 40లో నల, 60లో అర, అంటే సగం సగం అంటే సగం లెటర్స్ పెట్టిర్రు. అట్లనే 20లో 10, 40లో 20 ఇట్లా పెట్టిర్రు. అన్నీ ఇట్లా పెట్టారు. చాలామంది అయితే చాలా పెట్టారు, చాలామంది కరెక్ట్ ఉన్నాయి, చాలామంది చాలా బాగా పెట్టారు కామెంట్స్. అయితే ప్రతి ఒక్కరి పేరు చదివి ఇట్లా చెప్పాలనిపిస్తుంది. ఏనా వీళ్ళు బాగా పెడతారు కదా, వాళ్ళవి మనము వాళ్ళ పేరు చదవాలి నాన్న. నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. అసలు నిజానికి నేను ఇందులో పేర్లు చదవాలనే, ఎందుకంటే నాకు మస్తు నేను నవ్వుకొని పప్పి చూసినావారా ఇది ఈ కామెంట్ చూసినావా అని నేను చెప్పి మరి చదివి మరి నవ్వినా. అయితే 20లో సగం 10,
20లో సగం 10, ఎందుకంటే వర్డ్లో సగం అని నేను అనలేదు. అట్లనే 40లో సగం 20, 40లో సగం 20, 20లో సగం 10, 60లో సగం అది 60 కాదు 60లో సగం. మన వాళ్ళు చాలా మంది చెప్పారు 60లో సగం 60 అంటే 500, దాంట్లో సగం అంటే 250. అది కూడా చాలా మంది పెట్టారు. పెట్టారు మామ. కాకపోతే ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళకే మనకి కదా, అందరూ obviously. winners, అందరు విన్నర్సే. కాకపోతే ఫస్ట్ పెట్టినది మనం అనుకున్నది ఏంటంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళకి కదా. కాబట్టి కానీ వాళ్ళ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తా, మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను చేస్తాను. అయితే చాలా మంది బల్లి పెట్టిందన్న, చాలా మంది ఆన్సర్ పెట్టారు. ఇట్లనే నేను అడిగే క్రేజీ క్వశ్చన్స్కి క్రేజీగా అట్లనే ఆన్సర్స్ పెట్టండి. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడే విన్నవి, నా బ్యాచ్ వాళ్ళందరూ కూడా పెడుతున్నట్టున్నాను నాకు తెలిసి. నా బ్యాచ్ అంటే నా ఏజ్ అని కాదు, నా పిల్లలు అంతా ఇట్లా అంటే తెలిసిన ఇట్లా తెలుగు పైన కొంచెం ఇట్లా ఉన్న వాళ్ళు పాతకాలం వాళ్ళు అయితే అర్థమైపోతుంది. అయితే ఈరోజు నేను ఒకటి పొడుపు కథ అని కాదు కానీ ఇంకోటి, వీళ్ళు అసలు మన వీడియోస్ క్లియర్గా చూస్తున్నారా లేదా అనేది ఒక ట్విస్ట్ నానా. ఎందుకంటే డాడీ నేను ఫుడ్ ఛాలెంజ్లో కూడా పెట్టినావు. అయితే దానికి సంబంధించి అసలు క్లియర్గా చూస్తారా, క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా మంది. నిన్న అక్క బోటి బిర్యానీ అనగానే అమ్మ అన్న ఛానల్లో పెట్టారు కదా అంటే నిజమే, అది నేను చేసి పెట్టినా కానీ నా బిడ్డ ట్రై చేయలేదు, కానీ ఆమె ట్రై చేసింది. అయితే అట్లనే ఎంతవరకు పప్పి ఛాలెంజ్ చూస్తున్నారు, వాళ్ళ డాడీతో కూర్చోబెట్టిండు కదా, అదంతా మీరు గమనిస్తున్నారా లేదా తెలుసుకోవడం కోసం నేనైతే ఈరోజు ఒక ట్విస్ట్ పెడుతున్నా. అయితే మా రాముడికి ఈ ఏలు లేదు. మీరు గమనించారా లేదా, అసలు ఎంత ఉంది, ఎట్లుంది, అసలు ఉందా లేదా, ఏంది ఇది అని అంటే క్లియర్గా మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరు వాళ్ళు నిజంగా ఏదో మస్తు ట్రిక్కీగా అడిగింది, మీరు దాన్ని ఆలోచించారు, పోయి ఏదో వీడియోలో రుక్కుటి వెళ్ళిపోయి ఉందా లేదా లేదేమో అని అనుకోకర్రి, మళ్ళీ డమ్మీ ఏదో ప్లాస్టిక్ ఏళ్ళని కూడా పెట్టకండి. అవునరా, వాళ్ళ ఇష్టం రా, ఎట్లా పెడితే అట్లా పెట్టండి, తర్వాత నేను చెప్తా కదా. ఇంక మనం ఇట్లా చెప్పొద్దు, ఒకసారి చూడండి, చూసి అమ్మ ఏందమ్మా ఇది అట్లా ఇట్లా అంటే ఇంకా మీ సైడ్ నుంచి ఏమొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ సైడ్ నుంచి నానాక అంటే ఎన్ని రకాలుగా వస్తారు, ఎంత నాకు దగ్గరగా ఉన్నారు, ఎవరు క్రేజీగా చెప్తారు, దీనికోసం నేను ఇది అడిగిన క్రేజీగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పొడుపు కొత్త మీ ముందరకు వస్తా. ఇదైతే వీడియోస్ క్లియర్గా చూస్తున్నారా లేదని క్రేజీగా అడిగిన. అసలు అది నా టైప్ ఆఫ్ అంటే నేను ఒక తింగర్ దాన్ని నాలాంటి వాళ్ళు అయితే టక్కమని చెప్పేస్తారు. సో అది విషయం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉండండి, చూసినవన్నీ చేస్తూనే ఉంటాడు. మేము దేనికి కూడా ఏ ఫుడ్కి కూడా వెనకపోము, లావ్ అవుతాం మనకు భయమే లేదు. ఎందుకంటే రాళ్ళు గుండ్లు అరిగించుకొని తినే కెపాసిటీ మా ఒంట్లో. మేము ఏంటంటే బాగా తింటాము, బాగా ఇట్లా నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, నేను బాగా తింటా. గిన్నెలలో పెట్టినంత కూడా తింటావా లేదా అమ్మా అంటుంటారు, నేను తింటుంటా, ఆల్మోస్ట్ 90% తింటుంటా. ఒకవేళ 10% మిగులుతుందేమో, 90% తింటా. అయినా కూడా లావు కాలేదంటే నా ఒళ్ళు తత్వం అట్లా గట్టిగా ఉంటుంది. నా బిడ్డది మొత్తం బొజుగు, నా కొడుకేమో మొత్తం నా ఒళ్ళే. కాబట్టి నాది కూడా గట్టారు. నువ్వు నన్ను ఊరికే అంటావు, కాళ్ళు గనేట్రాళ్ళు, చేతులు ఎనుప కడ్డీలు అది అంటారా. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అసలు నా చేతులు మొత్తం పిండి అయిపోయేటట్టు, నా చేతులు నలిగిపోయేటట్టు ఇట్లా ఒత్తుతా. ఆయన కూడా మమ్మీకి అసలు ఎప్పుడన్నా నాకు ఇంకా గట్టిగా ఒత్తురా ఏం తెలుస్తలేదు అంటది. అప్పుడు అంట నేను ఇవి కాళ్ళకి గనేటి రాళ్ళ మమ్మీ ఇంకెట్లా ఒత్తాలి అని చెప్పి ఊరికి అంటుంటాడు, అట్లనే జోక్ చేస్తూనే ఉంటాడు చాలా సార్లు. ఎప్పుడైనా నేను ఎక్కువ నించోనున్నా, ఎక్కువ ఇట్లా అప్పుడు ఎక్కువ మీటింగ్ దగ్గర ఏదైనా నించున్నా, లేదా మా ఇంట్లో పని ఏదైనా ఇట్లా ఉన్నప్పుడు, లేదా ఫీవరు, సర్ది ఇట్లాంటప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు నాన్న కొంచెం కాళ్ళు నిద్ర వస్తలేదు అని అంటే ఒత్తాడు మా బాబు కానీ లేదా మా రాముడు కానీ. ఒకవేళ మా రాముడు ఒత్తలేని సిచ్యువేషన్లో అంటే బాబు ఒత్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ అట్లా ఒత్తుతుంటే అట్లా నిద్రపోతాను అనమాట. అప్పుడు ఊరికే అంటాడు, మమ్మీ ఈ గనేట్రాలను ఒత్తుంటే నా చేతులు నొప్పులు, నాకు ఒత్తుగా ఆ నొప్పి తగ్గినట్టు ఉండదు. ఎంతసేపు కష్టపడి ఒత్తి సరేలే మా మమ్మీ కొంచెమన్నా మంచిగా ఫీల్ అయి ఉంటుందేమో అనుకుంటే మా మమ్మీకి వచ్చినావురా అంటది చివర్లో. నాకు అరికాళ్ళు అక్కడ కీళ్ళు అక్కడ వరకే, ఆ పాదాలు ఆ ఒక స్టార్టింగ్ ఇది ఉంటుంది కదా, అవి గట్టిగా ఒత్తితేనే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది. అది విషయం చెప్పునా. ఇంకా అయితే ఇదండి ఛాలెంజ్. ఇంకా కావాల్సినవన్నీ కామెంట్ చేయండి, నేను అన్నీ చేస్తా. ఎవరిది చేయట్లేదు అనుకోకండి. ఆ పాత వీడియోలు అన్నీ కూడా ఫిల్టర్ చేసి నేను ఆ కామెంట్లలో అన్నింటిలో తీసి అన్నీ చేస్తాను. నాన్న నేను గెలిచినా కదా నాన్న, నేను ఏమన్నా చెప్తే చేయరా.
నెక్స్ట్ దాంట్లో నువ్వు చెప్పు మమ్మీ, ఏదో ఒకటి నేను చేస్తాను. ఏ ఊరికి అక్కన అడిగితే పాట పాడతలేదు, నిన్ను అడిగినా పాడమేమో, 2 లైన్లు పాడరాదురా. నెక్స్ట్ వీడియోలో వాడతలేము. ఏహే పాడు. ప్రిపేర్ అవ్వాలి మమ్మీ, ఇప్పుడు నాకు రావు. సరే ఓకే పోన్లే. నెక్స్ట్ వీడియోలో నువ్వు ఓడిపోతే నేను చెప్పించేయాలి నాన్న. సబ్స్క్రైబర్లు చెప్పించేయాలి. ఓకే, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటది కదా. చెప్పింది చేస్తలే మమ్మీ, అంటే నువ్వు నాకు ముందు చెప్తే కొంచెం ప్రిపేర్ అయి ఉంటుంది. అవును, ముందు చెప్పలే, ఇప్పటికిప్పుడే చెప్పినా కాబట్టి. అయితే అదనమాట ఛాలెంజ్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయనేని యూట్యూబ్ ఛానల్.